ఘోరం, దారుణమైన ఘోరం, విషాదం, మహావిషాదం. టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగనంత విషాదం. గోవిందనామం మార్మోగాల్సిన చోట మృత్యుఘోష వినిపించింది. ఆ ఏడుకొండలవాడి సాక్షిగా మరణ మృదంగం మోగింది. అరుపులు కేకలతో ఆధ్యాత్మిక నగరం భీతిలింది. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీలో తొక్కిసలాట 7 ప్రాణాలను బలి తీసుకుంది. పదుల సంఖ్యలో భక్తులను గాయాల పాలు చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకుంటున్న చంద్రబాబు పాపం 6 భక్తులను అన్యాయంగా బలి తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత రాహిత్యం భక్తుల ప్రాణాలతో చెలగాటమాడింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం కూటమి ప్రభుత్వం కనీసం మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదు. నిజానికి రోజుకు 75,000 మందికి పైగా భక్తులు తరలి వస్తున్నా ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు 6-7 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా ఏనాడు ఇటువంటి విషాదం, దారుణం సంభవించలేదు. కేవలం ఇదంతా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ బోర్డు అసమర్థత, టీటీడీ బోర్డు చైర్మన్ బాధ్యత రాహిత్యం, అనుభవ రాహిత్యం, ఇలా తిలాపాపం తలా పిడికెడన్నట్లుగా మారడంతో పెను విషాదం చోటు చేసుకుంది. కదిపితే చంద్రబాబు ఏమంటారో తెలుసుగా, మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కదిపితే చాలు 30 years 40 years ఇండస్ట్రీ అంటారు. 4 సార్లు ముఖ్యమంత్రి అంటూ జబ్బలు చర్చుకుంటారు. క్రైసిస్ మేనేజ్మెంట్లో తోపు అని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటారు. ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకుని అభివృద్ధి చేస్తానంటూ గొప్పలు చెప్పుకుంటారు. ఎవరు ఏ అభివృద్ధి చేసినా అది తన ఘనతగా చెప్పుకుంటారు. ఎవరు ఏది సాధించినా అది తన ట్రైనింగ్ అని ఊదరగొడతారు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ అనుభవం ఏమైపోయింది? ఎటుపోయింది ఆ క్రైసిస్ మేనేజ్మెంట్? కళ్ల ముందే 6 భక్తులు అన్యాయంగా చనిపోతే ఈ నేరం మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేద్దామా? ఎప్పుడు కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేద్దామా? ఎప్పుడు ధర్మారెడ్డిని అరెస్ట్ చేద్దామా? ఎప్పుడు శ్రీవారి లడ్డూలపై జంతువుల కొవ్వు పోద్దామా? ఎప్పుడు జగన్పై దుష్ప్రచారం చేద్దామా? ఎప్పుడు తిరుమలను రాజకీయంగా వాడేసుకుందామా? దాని పవిత్రతను దెబ్బతీసి జగన్ పైకి తోసేద్దామా? ఈ ఆలోచనలు, ఈ కుట్రలు తప్ప తిరుమల పవిత్రతపై కానీ, భక్తుల సౌకర్యాలపై కానీ, భక్తుల భద్రతపై కానీ, భక్తులకు సజావుగా దర్శనం కల్పించే విషయంలో కానీ మీకు శ్రద్ధ ఉందా చంద్రబాబు నాయుడు గారు? వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ అనేది ప్రతి ఏటా జరిగేదే కదా. భారీ సంఖ్యలో భక్తులు వస్తారనే విషయం మీకు తెలియంది కాదు కదా. ప్రతి దానికి మీటింగుల పేరుతో రాజకీయ కార్యక్రమాలకు అధికారులను పరుగులు పెట్టించే మీకు ఇంత పెద్ద కార్యక్రమం కనిపించలేదా? లేదంటే మీ రాజకీయాలకు ఉపయోగపడే పని కాదని వదిలేశారా? టెక్నాలజీకి నేనే పితామహుణ్ణి అని చెప్పుకుంటారు కదా. సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అని డప్పు కొట్టుకుంటారు కదా. సత్యనాదెండ్ల మీ శిష్యుడే అన్నట్లుగా కలరింగ్ ఇస్తారు కదా. మరి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో ఆ టెక్నాలజీ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు సార్? వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వందల వేల మందిని ఇరుకిరుకు క్యూ లైన్లలో ఉంచడం, ఒకేసారి వాళ్లను వదిలేయడం, ఆఖరికి 6 భక్తులను బలి తీసుకోవడం, ఇదేనా మీరు కనిపెట్టిన టెక్నాలజీ చంద్రబాబు గారు? ఈ దారుణమైన ఘోరానికి బాధ్యత తీసుకోవాల్సిన టీటీడీ చైర్మన్ అంతా దైవాధీనం అన్నట్టుగా మాట్లాడతారు. ఆయనకు పదవి రావడమే ఈ భక్తులు చేసుకున్నటువంటి పాపం. భక్తులు చేసుకున్న పాపమే ఆయనకు పదవి. దేవాదాయ శాఖ మంత్రి అయితే ఏదో చిన్న తప్పు అన్నట్లుగా చేతులు దులిపేసుకుంటారు. హోంమంత్రి గారి పరిస్థితి మరీ దారుణం. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన మెప్పు కోసం ఎటువంటి స్టేట్మెంట్లు ఇద్దామా? ఇది తప్పిస్తే ఆ ఘోరం మీ కళ్ళకు కనిపించిందా మేడం? హోంమంత్రి గారు మీరు కళ్ళతో చూశారా? నిన్న రాత్రి నుంచి మొత్తం మీడియా మొత్తం చూపిస్తోంది ఇంతటి ఘోరం, ఇంతటి మహా విషాదం తిరుమల చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? ఎంతటి బాధ్యతారాహిత్యం మీ ప్రభుత్వానికని చెప్పటానికి మీరిచ్చిన స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం. దీని వెనుక కుట్రకోణం ఉందేమో. పశువుల కొట్టామంటారు రాయలసీమలో, బందెల దొడ్డ అంటారు. వాటిలో తోలినట్టుగా, చావిడిలో తోలినట్టుగా పార్కులో వేసి బంధిస్తారా? వేలాది మందిని పార్కులో వేసి బంధించి ఒక్కసారిగా వదిలితే పరిస్థితి ఏంటి? ఉదయం నుంచి ఆహారం ఉందా? ఉదయం నుంచి నీళ్ళు ఇచ్చారా? ఉదయం నుంచి తల్లులు, పిల్లలు, ముసలి వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఆఖరికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, స్థానికులు ఉన్నవాళ్ళు, స్థానికంగా ఉన్నవాళ్ళు, వీళ్లే వాళ్ళకి ఆహార పొట్లాలు, కొంతమంది వాటర్ సప్లై కూడా చేశారని చెప్తున్నారు. అక్కడ భక్తులు చెప్తున్నదే. మరి మీరు చేతగాక ఇంతమంది ప్రాణాలు తీసి ఇంతటి ఘోర విషాదానికి మీరే కారకులయ్యి ఇప్పుడు ఏమన్నా కుట్ర ఉందేమో చూస్తాం, మా చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇస్తే మెచ్చుకుంటారేమో చూద్దాం అని అంటే ఎలా మేడం?
సీఎం డిప్యూటీ సీఎం అయితే పరిహారం ప్రకటించేశాం కదా, ఇక మా పని అయిపోయింది అనుకుంటారేమో. చూద్దాం, కమిటీలు వేస్తారా, ఆ కమిటీల పైన ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరిపైకైనా నెట్టేస్తారా, లేదా జనవరి డైవర్షన్ కొత్తది కావాలి కదా, డిసెంబర్ డైవర్షన్ అయిపోయింది, ఇప్పుడు జనవరి డైవర్షన్ కావాలి మనకి. జనవరి డైవర్షన్కి దీన్ని వాడుకుంటారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కలెక్టర్, టీటీడీ చైర్మన్, హోంమంత్రి, కలెక్టర్, టీటీడీ చైర్మన్, హోంమంత్రి, ముగ్గురు 3 రకాల స్టేట్మెంట్లు. వీళ్ళ మాటలు వింటే వీళ్ళకి అసలు బాధ్యత ఉందా? వీళ్ళు బాధ్యతగా ఈ ఘటన జరిగిన తర్వాతైనా ప్రవర్తిస్తున్నారా? వీళ్ళలో ఏ మాత్రమైనా మానవత్వం కోణం ఉందా? ఎప్పుడు తప్పించుకుందామా, ఎవరిపైకి నెట్టేద్దామా? రేపు చంద్రబాబు నాయుడు గారి కమిటీ ఎలా ఉండబోతుందంటే, పుష్కరాల తొక్కిసలాటలో భక్తులు వాళ్లకు వాళ్లే తొక్కొని చచ్చిపోయారని అప్పుడు ఒక కమిషన్ వేసి నివేదిక తెప్పించుకున్నారు కదా, సేమ్ ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. లేదా జగన్ గారి పైకి నెట్టేయడం, గత ప్రభుత్వ తప్పిదాలే దీనికి కారణమని. ఎందుకంటే రాత్రంతా మేలుకొని రాధాకృష్ణ గారు వార్త కూడా రాసేశారు. రాత్రంతా మేలుకున్నారు, ఏం చేద్దాము, ఎలా దోసేద్దాము, ఇప్పుడు ఈ పాపమంతా చంద్రబాబు నాయుడు గారి మెడకి. మనలాగే బాకా ఊతారు కదా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఆ బాకా ఊదే వ్యక్తిని ఎట్లా మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో రాత్రంతా ఆలోచించి పాపం రాధాకృష్ణ గారు ఒక వార్త రాసేశారు. ఇదంతా గత ప్రభుత్వమే అంట, గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం వల్ల జరిగిందంట. 2022 నుంచి ఈ విధానం కొనసాగుతోందంట. మరి 2022లో ఎవరైనా చనిపోయారా? ఇలాంటి తొక్కిసలాటలు జరిగాయా? ఇలాంటి దుర్ఘటనలు జరిగాయా? 2023లో ఇలాంటి తొక్కిసలాటలు దుర్ఘటనలు ఏమైనా జరిగాయా? 2024లో ఇలాంటి తొక్కిసలాటలు ఇలాంటి దుర్ఘటనలు ఏమైనా జరిగాయా? 2025లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు జరిగితే దీనికి కారణం టోకెన్ల విధానం తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని రాస్తారు రాధాకృష్ణ గారు. అంటే ఏదో ఒక రకంగా ఈ పాపం నుంచి బయటపడాలనేటటువంటిది ఎవరిపైకో నెట్టేయాలని కానీ ఈ ఆలోచన తప్పిస్తే, ఈ పాపం జరిగింది, ఇంత పెద్ద నేరం జరిగింది, ఇలాంటివి జరగకుండా చూసుకుందాం, భక్తులెవరూ భయపడకండి, మీకు మేమున్నాం, ఒక తప్పు జరిగిపోయింది, బాధ్యులెవరో మేము వెతికి పట్టుకుంటాం, విచారణ చేస్తాం, వారిని శిక్షిస్తాం, చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటాం. ఈ మాటలు ఎక్కడైనా వినిపించాయా మనకి? ఇవి వినిపించవు. ఎవడెవడో వచ్చేస్తున్నారు, పావలా ₹1 పార్టీలు పెట్టుకున్న వాళ్ళంతా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం వల్ల ఈరోజు జరిగిందంట. 2022లో తీసుకొచ్చారంటే 22లో మరి జరగలేదే, 23లో జరగలేదే, 24లో జరగలేదే. కాబట్టి చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకునే దిశగా మన అడుగులు ఉండాలి, కానీ ఆ పాపాన్ని పెంచుకునే విధంగా, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురయ్యే విధంగా ఉండకూడదు. మీరందరూ చేసిన పాపమే ఈరోజు ఈ భక్తుల పాలిట శాపంగా మారింది. ఒకసారి ఆ ముగ్గురే మాట్లాడారో వినిపించండి, రాష్ట్ర ప్రజలందరూ వింటారు. ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని, అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను, ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు. గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది. ఏదైతే వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా? ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం. ఆధారాలు లేకుండా మేడం గారు మాట్లాడలేరంట. ఆధారాలు సృష్టించుకొని ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి పైకి పాపం నెట్టేసేటటువంటి కుట్ర మీరు చేస్తారనే అనుమానం ప్రజల్లో ఉంది మేడం. ఇలాంటి కుట్రలతో తప్పించుకునే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తుందేమో. అలాంటి కుట్రలు చేయకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ఈ ఘోరానికి, ఈ విషాదానికి, ఈ దారుణానికి ఎవరు బాధ్యులు, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుమల చరిత్ర ఎలాంటిదో చెప్పనా మేడం? తిరుమల చరిత్ర ఎలాంటిదంటే, మొన్నటికి మొన్న అయోధ్యలో రామాలయం ప్రారంభించిన తరువాత టీటీడీని అడిగారు, ఇక్కడ భక్తుల సౌకర్యాలు ఎలా కల్పించాలి, భక్తులకు ఏర్పాట్లు ఎలా చేయాలి, టికెట్ల పంపిణీ ఎలా జరగాలి, ప్రసాద వితరణ ఎలా జరగాలి,
ఎటువంటి తోపులాటలు తొక్కిసలాటలు జరగకుండా ప్రతి ఒక్క రోజుకి 70,000 మంది దర్శనం చేసుకుంటూ ఉంటే ఏ రోజైనా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? ఇది ఒక రోల్ మోడల్గా తీసుకుని టీటీడీ నుంచి ఒక అధికారుల బృందం అయోధ్యకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చింది. ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి టీటీడీని ఈరోజు ఏ పరిస్థితి తీసుకొచ్చారు మీరు? టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా ఇంతటి ఘోర విషాదం జరిగిందా? ఎన్ని సంవత్సరాలుగా ఈ టికెట్లు ఇస్తున్నారు? పోనీ 10 రోజులకు పెంచారు, టికెట్లు ఇస్తున్నారు. గతంలో జరగలేదే? ఇప్పుడు పావలా ₹1 పార్టీగాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, పావలా ₹1 ఒక్కొక్కరితో ఒక్కో పార్టీ పెట్టించి వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఈ తప్పంతా గత ప్రభుత్వంది. వెంకటేశ్వర స్వామి క్షమించడు. మీ పాపం భక్తులకు శాపంగా మారుతోంది. జంతువుల కొవ్వు పూశారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వీళ్ళు జంతువుల కొవ్వు పూశారు, వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోరు, వీళ్ళ పాపం ఈరోజు శాపంగా మారుతోంది. ఇప్పటికైనా సరే దీనిపైన ఒక కమిటీ వేస్తారా? ఏ కమిటీ వేస్తారు? ఎలా చేస్తారు? ఇంకొకటి చెప్తున్నా, విజిలెన్స్ కమిటీ మాత్రం వేయకండి. ఇప్పుడు మొత్తం విజిలెన్స్ డిపార్ట్మెంట్ పైకి వెళ్ళిపోతోంది. అక్కడ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంటులో కొందరు, మళ్ళీ చెప్తున్నా, విజిలెన్స్ డిపార్ట్మెంటులో కొందరు భక్తులు ఇన్ని వేల మంది నిల్చున్నారు కదా 9 సెంటర్లలో, ఒక్కరికి కూడా వైకుంఠ ఏకాదశం సందర్భంగా దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్లు ఇవ్వకుండా, దర్శనం టికెట్లు ఇవ్వక ముందే చాలామంది విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు తమ కుటుంబ సభ్యులకు, తమ బంధువులకు, తమ స్నేహితులకు ఆల్రెడీ వాళ్ళ ఆధార్ కార్డులతో తీసేసుకున్నారని సమాచారం ఉంది. ఇది ఒక స్కామ్. దీనిపైన కూడా విచారణ జరపాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ స్కామ్ పైన కూడా విచారణ జరపాలి. చాలామంది దొంగలు బయటకు వస్తారు. అమాయకుల ప్రాణాలు ఒకవైపు పోతుంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళ బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి దొంగ మార్గంలో టికెట్లు కొట్టేస్తున్నారు, వాటిని అమ్ముకుంటున్నారు. వీటిపైన కూడా విచారణ జరగాలి.